నమస్తే వెంకన్న. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. మీరు క్షేమమేనా? నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఈ విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారు పెట్టిన ఈ కొత్త కొత్త పథకాలతోని జీవితాలు ఇంకా ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉన్నాం. పబ్లిక్ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. 2 సార్లు ఛాయిస్ ఇచ్చారు మన తెలంగాణ ప్రజలు. అయినా వాళ్ళ బుద్ధి ఎక్కడ కూడా మారలేదు. ఒంటెత్తు పోకడతోని పోతుండ్రు. జనాలను మొత్తం రాకుతుండ్రు. ఇప్పటికైనా మార్పు కోరుకుంటుండ్రు. విద్యార్థులైతే ఎందరో బలిదానాలు చేసి ఎందుకు పనికి రాకుండా అయిపోయినారు. పెళ్ళిళ్ళు చేసుకోక కూడా 40 ఏళ్ళ నుంచే 40 ఏళ్ళ వయసు వచ్చి ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు. యూనివర్సిటీలలో చూస్తే ఇట్లుంది, రైతుల పరిస్థితి చూస్తే అట్లుంది. కుల వృత్తిని నమ్ముకొని బతుకుదామన్న ప్రజలకు కూడా పని చేసుకునే పరిస్థితిలో లేదు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి లెక్క అయిపోయింది పరిస్థితి. ఏ కుల వృత్తి అంటున్నావా? మా సెలూన్ పరిస్థితి ఇప్పుడు కిరాయిలు కట్టలేని పరిస్థితి, బతుకు తెరువు కూడా లేదు. ఇప్పుడు దీనికి తోడు కరోనా తోడైంది. పూట గడవడమే చాలా కష్టమైపోయింది. వాడు కరెంట్ ఇచ్చినంత మాత్రాన మనకు వర్క్ వెళ్ళే పరిస్థితిలో ఏమీ లేదు. ఇప్పుడు కరెంట్ అంటాడు, మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొకటి పథకం మీద దాని మీద ఏమన్నా ప్రాబ్లం చేసి మళ్ళీ దాని మీద ఒత్తిడి చేసిండు అనుకో, అవి కట్టలేక పన్నులు చేతులు ఎత్తేయాలి. ఎవ్వరికి ఇంతవరకు న్యాయం జరిగింది అయితే లేదు. ఏ పౌరునికి కూడా, తెలంగాణ పౌరునికి. జిల్లాలు ప్రకటించి ఉన్నత పదవులు పొందిన వాళ్ళు వాళ్ళే. అన్ని పరిస్థితులలో వాళ్ళే పై చేయి ఉన్నది. పాతకాలంలో రజాకాలు ఎట్లున్నారో ఈ కాలంలో వాళ్ళు కూడా అట్లే తయారైనరు. అప్పుడు దొరతనం పోయిందనుకుంటే మళ్ళీ దొరతనం వచ్చింది. ఇప్పటికి ఇంకా అది ఎన్ని రోజుల ఈ పాలన జరుగుతుందో అర్థమవుతలేదు. ఎవడన్నా ఓడితే వాడిని ఎత్తి మీద చేతులు పెడుతుండ్రు. ఏం చేస్తామన్నా? ఇప్పుడు ఎందరో పిల్లలు చదువుకొని ఇప్పుడు నిరుద్యోగ సమస్యతోని కూలీలుగా చేస్తుండ్రు. ఇప్పటికీ ఇంకా గల్ఫ్ దేశాలకు రావడానికి ఆసక్తి చూపుతుండ్రు. అంటే ఇక అర్థం చేసుకో. మొన్ననే రైతులకు సన్నపోటు పెట్టాలని ఎమ్మెల్యేలు పోయి జాగల కాడికి పోయి చెప్పిండ్రు. భూముల కాడికి పోయి సన్నపోట్లు పెడితే ఇప్పుడు అవిటికి రేట్ లేదు. ఆ రేట్లు పెట్టడానికి కూడా సతమతమయ్యే పరిస్థితి ఉంది. ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ప్రజలకు ఏమీ చేసింది లేదు. ఏమన్నా అంటే మొన్ననే వచ్చినాం కదా, కొత్తగా 5-6 ఏళ్ళ పరిస్థితులు మార్చాలంటే ఎట్లయితుంది? కొద్ది రోజులు ఓపిక పట్టాలి అన్నారు. ఓపిక పట్టాలంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఓపిక పట్టినాం. మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు జిహెచ్ఎంసీలు ఎన్నికలు రాగానే హెయిర్ కటింగ్ సెలూన్లకు, జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత కరెంట్ అంటే తెలంగాణ యావత్తు మొత్తం ఉంది. ఎవనికి ఉచితం ఇచ్చిండు, ఎవనికి ఇచ్చిండు 100-150 రూపాయలు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఏం చేస్తాం? ఏ బీసీ వర్గంలకి వెళ్ళి నాయకుడు అయిండా? ఏ నాయకుడికి ఎవరికన్నా ఏమన్నా చేస్తుండా? బహుజనులు అందరు కలిస్తేనే ఇవాళ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. బహుజనులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎవడన్నా ఎదుగుతుండంటే వాడిని అనగదొక్కుడేనే. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి స్టేటస్లలో ఎలక్ట్రానిక్ మీడియాలలో పెడితే ఇప్పుడు నువ్వు మంచోడివి కాదు. అంటే ప్రజలకు న్యాయం చేద్దామని పోతే కూడా మనని న్యాయం చేయకుండా నడుస్తుంది. ఇట్లా నడుస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే కదా ఇప్పుడు బీజేపీ వచ్చి బుద్ధి చెప్తుంది. ప్రజలు తిరస్కరిస్తుండ్రు. వాళ్ళ మనసులలో లేకుండా పోయినరు టీఆర్ఎస్ వాళ్ళు. ఒంటెద్దు పోకడ పోతే ఎన్ని రోజులు భరిస్తారు? పిల్లిని రూమ్లేసి కొడితే ఎంతసేపు భరిస్తుంది? మీద పడి కొరికి చంపేస్తుంది. ఇలా ఆ పరిస్థితి తయారైపోయింది తెలంగాణది. ఏం చేస్తాం? ఇంకా కరువులే తప్ప ఏం లేదు. మార్పు అయితేనే ఇంకొకరికి చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఎవరికైనా ఇదే శిక్ష అనేది చూపెడుతుండ్రు ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో వస్తుండ్రు కదా, పబ్లిక్ మీదకి, పబ్లిక్ దగ్గరికి ఓట్లాడుకోవడానికి వస్తే తిరగబడుతుండ్రు కదా జనాలే. అది ఎవడైనా అంతే, ఏ ప్రభుత్వమైనా అంతే. సరే అన్న, నువ్వైతే ప్రజలను ఉత్తేజపరుస్తున్నావు. ఎంబడే ఎలక్ట్రానిక్ మీడియాతోని, సోషల్ మీడియాతోని ముందుకు సాగిస్తున్నావు. ప్రజలకు ఉత్తేజంగా నువ్వు నిలుస్తున్నావు.
ఇంకా ప్రజలకు మేలు చేస్తూను ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క మిత్రుడు శ్రేయోభిలాషి. ఓకే అన్న, బాయ్.